ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదిగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మీకోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం. ఒక దర్శనము ద్వారా, ఒక పిలుపు ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి, మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయబడిన పరిచర్య. దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తూ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మీకు అందించడం ద్వారా ప్రభు కొరకు మీరు తీసుకునే నిర్ణయాల మీద మీ ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. అయితే ప్రతి ఉదయాన్నే ఒక వాగ్దానాన్ని మనం వినడం ద్వారా ఆ రోజంతట్లో కావలసిన శక్తిని, బలాన్ని మనం పొందుకుని ప్రభువుని స్తుతించగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తనల గ్రంథం 22వ కీర్తన 29వ వచనాన్ని చదువుకుందాం. Psalm 22 and verse 29. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు భక్తుడైన దావీదు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేస్తారని. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. నమస్కారము అని ఉన్న చోట హిబ్రూలో షాఖా అనే మాట వాడబడింది. షాఖా అనగా వర్షిపింగ్ ద లార్డ్. దానికి మరొక పదం ఏంటంటే ప్రాస్ట్రేట్ అనే పదం వాడారు. అంటే సాగిలపడిపోవడం, దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయన్ను పూజించడం. మన క్రైస్తవ సంఘాల్లో ఒక పాట తరచుగా పాడుతుంటాం, సాగిలపడి మ్రొక్కెదము అనే ఆ పాట. చాలా బాగుంటుంది కదా? అన్ని సంఘాల వారు ఆ పాట పాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో సాగిలపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణంగా తమను తాము సమర్పించుకోవడం, సర్వాంగములను దేవునికి సమర్పించుకోవడం, అది దాని అర్థం. బైబిల్ ఎంతోమంది ప్రభు ఎదుట సాగిలిపడినట్టుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్నో సందర్భాల్లో అబ్రహాము దేవుని ఎదుట సాగిలిపడ్డాడు. అబ్రహాము ఏమన్నా సామాన్యుడా? లోకరీతిని మనం ఆలోచన చేస్తే, భౌతికమైన పరిస్థితులను ఆలోచన చేస్తే అబ్రహాము చాలా ధనవంతుడే. అతని ఇంటిలో పుట్టి అలవరచబడిన వారు 318 మంది పనివాళ్ళు ఉన్నారట. ఎవరింట్లోనైనా 300 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి. కాలు కింద పెట్టకుండా పరిచర్య చేసేవాళ్ళు అంతమంది ఉన్నారంటే ఇంకా వాళ్ళ యొక్క భోగము, వారి యొక్క ఉద్దేశాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ అబ్రహాములో ఉన్న తగ్గింపు, దీన మనసు ఏంటంటే దేవునికి సంబంధించిన విషయాల్లో దేవుడు అనే పదం వినగానే, సర్వశక్తుడు అనే మాట వినపడగానే సాగిలపడ్డం నేర్చుకున్నాడు. మన జీవితాల్లో అలాంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, వినమ్రతతో దేవుని సేవించాలని, దీనత్వంతో దేవుని మహింపరచాలనే దేవుడు ఆశిస్తున్నాడు. నీ ఆరాధన విధానం ఎలా ఉంది? దేవుని స్తుతించే విధానం ఎలా ఉంది? వారు వచ్చి నమస్కారం చేస్తారనగా సాగిలపడి దేవుని స్తుతిస్తారు. ఎందుకంటే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ, అక్కడ వర్ధిల్లుట అనే పదం దగ్గర హిబ్రూలో డెషాన్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే ఫ్యాట్ అని అర్థం, బీయింగ్ ఫ్యాట్. డెషాన్ అనే హిబ్రూ పదానికి ఇంగ్లీష్లో కొన్ని పదాలు రాశారు. రిచ్ అనే పదం, ఫర్టైల్ అనే పదం, అంటే అభివృద్ధి పొందడం, వృద్ధి చెందడం, సారవంతమైన ప్రాంతంలో ఉండడం, ధనవంతులు అవ్వడం. ఈ పదాలన్నీ కూడా ఆ మాటకు అర్థాలుగా వస్తూ ఉంటాయి. వర్ధిల్లుచున్న వారందరూ. ఒక మాట నేను చెబుతాను చూడండి. కొంతమంది తమ సొంత జ్ఞానంతో, తమ సొంత శక్తితో వర్ధిల్లాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన అభివృద్ధి, నిజమైన వర్ధిల్లుట అనేది దేవుని దగ్గర నుండి రావాలి. ఆయన దగ్గర నుండి వచ్చే అభివృద్ధి, ఆయన ఇచ్చే వర్ధిల్లే అనుభవాలు శాశ్వత కాలం ఉంటాయి, తర్వాత తరాలకు కూడా దీవెనకరంగా ఉంటాయి. ఎంతోమంది ఈ భూమి మీద ధనికులైన వారు ఆ భోగం అంతా కూడా వారు చనిపోయిన తర్వాత పోయినట్టుగా మనం చూస్తాం, లేదా ఆ వైభోగం అంతా కూడా వారితోనే గతించిపోయింది. ఆ తర్వాత తరాల వారందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడినట్టు మనం చూస్తాం. కానీ నీతిమంతుల పిల్లలు విడవబడ్డం నేను చూడలేదన్నాడు. వారి పిల్లలు భిక్షమెత్తడం నేను చూడలేదన్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు కేవలం మన మీద మాత్రమే కాకుండా మన తరాల మీద కూడా వస్తున్నాయి. దేవుడు మన తరాలను కూడా ఆశీర్వదిస్తారు. ఈరోజు నీ భక్తి, నీ ఆరాధన, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, అచంచలమైన విశ్వాసం,
పరిపూర్ణమైన భక్తి, యథార్థమైన ఆరాధన నిన్ను నిలబెట్టడం మాత్రమే కాదు, నీ తర్వాత తరాల వారిని కూడా నిలబెడుతుంది. దేవుడు నిన్ను వర్ధిల్లింపు చేస్తున్నాడు. ఆయన మందిరములో నాటబడి మనం వర్ధిల్లుచున్నామని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాడు. చాలామంది పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తుంటారు, నువ్వు వర్ధిల్లుదువుగా. కానీ అయితే నిజమైన వర్ధిల్లడం దేవుని సన్నిధిలోంచి జరగాలి. దేవుడు మనల్ని అట్టి విధానాల్లో దీవించినందుకు మనం ప్రభువును స్తుతించాలి. ఒకవేళ ఈరోజు నీ జీవితం ఇంకా గొర్రెకు బెత్తుడుతో కన్నట్టే ఉందా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నీ జీవితంలో ప్రతి పరిస్థితి ఆగిపోయిందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అన్నపానములు పుచ్చుకొని హృదయపూర్వకంగా దేవునికి నమస్కారం చేస్తావని, ఆయన ఆరాధిస్తావని, ఆయన ఘనపరుస్తావని, ఆయన మహింపరుస్తావని. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని నుండి మేలులు అనుభవించడం ఒక ఎత్తు అయితే, ఆ అనుభవిస్తున్న మేలులకు కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. ఆయన ఎప్పుడు కూడా శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు. ఆయన తన బిడ్డలను మర్చిపోయేంత పరిస్థితులు ఆయన లేడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని బలమైన కార్యాలు జరిగిస్తాడు. మంటిపాలగు వారు ఆయన సన్నిధికి వచ్చి మోకరిస్తారు. నిజమే, మనందరం మంటివారమే. మనలో ఏ ఒక్కరం కూడా బంగారంతో చేయబడిన వాళ్ళు ఏం కాదు కదా. మంటి నుండి తీయబడ్డం, మంటిలోకి వెళ్ళిపోతాం. అయితే మంటివారమని మనం గుర్తించి ఆయన మీద ఆధారపడినప్పుడు తన మహిమైశ్వర్యంతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించగలిగే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. నేను మాట చెబుతాను, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా నిలబడగలవు. ఎక్కడైనా ఎవ్వరి ముందైనా తల వంచకుండా నిలబడగలవు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు. ఈ వాగ్దానం ఎంత చక్కగా ఉంది కదా. ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడు, అన్నపానములు దయచేసే దేవుడు. ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు తగిన శక్తిని, బలాన్ని దేవుడు మనకిచ్చి తన మహిమైశ్వర్యంతో మనల్ని నింపుతాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద మేము వర్ధిల్లాలని, అన్నపానములు పుచ్చుకుని ప్రభువా హృదయపూర్వకంగా ఆరాధించే వారంగా ఉండాలని మీరు కోరుతున్నందుకు నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎక్కడెక్కడ నుంచి వింటున్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. మార్నింగ్ వాకింగ్ చేస్తూ నీ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు తాకండి, ఆయన అద్భుతాలు చేయండి. ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో వారి జీవితంలో ప్రతి చీకటిని తొలగించి వెలుగుతో వారు నింపండి. వారి చుట్టూ అలముకున్న మబ్బులన్నీ తొలగించి నీ ప్రకాశతను వారి మీద ఉంచమని కోరుకుంటూ, అసాధారణ కార్యాలు చేయడంలో నేను మించిన వారు లేరు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యంత శుభప్రదమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.